కనిపించిన ప్రతి ఇంచు భూమి తన సొంతం కావాలనుకున్నాడు. ఆ క్రమంలో ఇప్పటికే వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను చెరబట్టాడు. వెంచర్లు వేసి మరీ వాటిని అమ్మకానికి పెట్టేశాడు. ఇన్నాళ్లు జీ హుజూర్ అంటూ అధికారులు ఆ మాజీ ఎమ్మెల్యేకు సాగిలపడ్డారు తప్ప ఏనాడు ఇదేంటి సార్ అని ప్రశ్నించలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఆయన కూడా మాజీ అయ్యారు. పాపల పుట్ట పగిలి అధికారంలోకి ఉండగా చేసిన అక్రమాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ కహాని ఏంటో ఇప్పుడు చూద్దాం. మనిషికి డబ్బు అవసరమే. అది కష్టపడి సంపాదిస్తే కాదనేవారు ఎవరూ ఉండరు. కానీ ప్రతి రూపాయి తనకే చెందాలి, తన ఫ్యామిలీ తరతరాలు కూర్చుని తిన్నా తరగకూడదు అనుకుంటేనే ప్రాబ్లం. అది కూడా కష్టపడకుండానే సంపాదించాలి అంటేనే చిక్కులొచ్చి పడతాయి. ఆలోచన మనిషిని చేయరాని తప్పులు చేసేలా చేస్తోంది. చివరికి అది ఎక్కడికి దారితీస్తుందో కూడా ఊహించలేం. అలాంటి సాలుగుడిలో ఇరుక్కునేందుకు సిద్ధంగా ఉన్నారు ఓ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జిల్లా అది. అభివృద్ధికి ఆమడ దూరంలో, గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతం. కానీ అలా జిల్లా ఏర్పాటు కావడమే ఆలస్యం. అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ ఒక్కసారిగా రైజ్ అయింది. ఎంతలా అంటే జిల్లా ఏర్పాటుకు ముందు వరకు గజం 1000-2000కు అమ్ముడుపోయేది. అలాంటిది ఇప్పుడు 25 నుంచి 30,000కు చేరింది. భూముల ధరలకు రెక్కలొస్తే కబ్జాకోరులు చూస్తూ ఊరుకుంటారా? నో. ఇక్కడ కూడా జరిగింది ఇదే. ఇప్పటికే 100 ఎకరాల్ని కబ్జా చేసి కోట్లకు పడగలెత్తిన ఆ మాజీ ఎమ్మెల్యే కహానీయే ఇప్పుడు మీరు చూడబోయేది. ఖాళీగా ఎకరం కనిపించిన హాంఫట్. రక్షించాల్సిన వాళ్లే దోపిడీకి దాసోహం. అభివృద్ధి పేరుతో కబ్జాలకు తెరలేపిన కహాని. పుట్ట నుంచి పాములొచ్చినట్టే భూముల ధరలకు రెక్కలు రావడంతో సహజంగానే కబ్జాకోరులు బయటకొస్తుంటారు. కానీ ఇక్కడ పుట్ట నుంచి బయటకొచ్చింది మామూలు పాము కాదు, కాలసర్పం. ఆ సర్పం పేరే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అని ప్రజలు అనుకుంటున్నారు. జిల్లాలోనూ సదరు నేత కబ్జాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. 10 ఏళ్ల పాటు మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ఉండి అతను చేసిన కబ్జాల్ని తెలుసుకుంటే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం. ఎందుకంటే శంకర్ నాయక్ లీలలు ఆ రేంజ్లో ఉంటాయి. మరి ప్రభుత్వానికి 100 కోట్ల నష్టం వాటిల్లినా సరే తన మేలే చూసుకుంటాడు. అలా భయపెట్టి బెదిరించి అన్యాక్రాంతంగా పడి ఉన్న భూముల్ని కబ్జా చేసి వెంచర్ల పేరుతో అమ్మి కోట్లు సంపాదించాడు. వాస్తవానికి కొత్త జిల్లాల ఏర్పాటు ముందు వరకు మహబూబాబాద్ ఓ రెవెన్యూ డివిజన్ మాత్రమే. చుట్టుపక్కల ఉన్న గ్రామాల విలీనంతో మహబూబాబాద్ ఓ మున్సిపాలిటీగా కూడా అవతరించింది. అలాంటి చోట రియల్ బూమ్ అమాంతం పెరిగిపోయింది. అలా పెరగడమే తప్పు, ప్రభుత్వానికి అదే ముప్పు అనిపించేలా చేశారు మాజీ ఎమ్మెల్యే. ఎకరమా 10 ఎకరాల అన్నదాంతో సంబంధం ఉండదు. కనిపిస్తే కబ్జా పెట్టేయడమే ఆయనకు తెలిసిన విద్య. అభివృద్ధి పేరుతో అందిన కాడికి దోచేయడమే తన పనిగా పెట్టుకున్నారు. ఇందుకోసం శంకర్ నాయక్ ఓ టీంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలా అని ప్రతి ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టరు. కేవలం రోడ్డుకు దగ్గరగా ఉండాలి లేదా మంచి ఫేసింగ్ ఉన్న భూముల్నే తన కబ్జా లిస్టులో చేర్చుకుంటారు. అలా చేర్చుకున్న కొన్ని ప్రభుత్వ భూముల వివరాల్ని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా సేకరించింది. ప్రభుత్వ భూముల్ని చెరబట్టిన వైనం. సలామంటూ సాగిలపడ్డ అధికారులు. ఇప్పుడు మీరు చూస్తున్నది మహబూబాబాద్ జిల్లా నందనఘాట్ నుండే ప్రైమ్ ఏరియాలో వెలిసిన ఓ వెంచర్. చుట్టూ ప్రహారీ గోడ నిర్మించారు. సైడ్ డ్రైనేజీ, రోడ్లు అన్నీ కూడా లేఅవుట్లో మెన్షన్ చేశారు. ఎలక్ట్రిసిటీ పోల్స్ పాతేశారు. ప్లాట్స్ కూడా మ్యాపింగ్ చేసేశారు. గజానికి ధర 2 నుంచి 30,000గా నిర్ణయించారు. ఇక అమ్మకాలు చేయడమే లేటు. మీరిక్కడ ప్లాట్ కొనుక్కుంటే నిండా మునగడం ఖాయం. ఎందుకంటే ఈ వెంచర్ వెలిసిందే ప్రభుత్వ భూమిలో. 40 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొండలు గుట్టలు వదిలిపెట్టి మిగతా 36 ఎకరాలు కబ్జా చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ బినామీలు రియల్టర్లుగా మారి అమ్మకాలకు సిద్ధమయ్యారు. వారేమంటున్నారో మీరే చూడండి. ఎన్ని రోజులే సార్ స్టార్ట్ చేసే వర్క్? స్టార్ట్ చేసి 1 ఇయర్ బ్యాకే స్టార్ట్ చేసామండి. ఓన్లీ రోడ్లు వేసేసి లెవెల్స్ ఏం లేకుండా జనరల్గా ఏం చేస్తారంటే మంది చూడండి మొత్తం మట్టి లెవెల్ అంటే ఫిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు యాడైనా చూడండి రోడ్డుకి దీనికి 5 అంగుళాలు 6 అంగుళాలే గ్యాప్ ఉంటుంది, తేడా ఉంటుంది. మీరు తీసుకొచ్చి మట్లు 1 లక్ష రూపాయలు మట్టి ఫిల్లింగ్ అవసరం ఉండదు. టోటల్ ఒకటే లెవెల్లో వస్తుంది.
విన్నారుగా, మీరేమీ చేయాల్సింది ఉండదు, అంతా తామే చేస్తామని కస్టమర్లకు హామీ కూడా ఇస్తున్నారు శంకర్ నాయక్ బినామీలు. ప్రభుత్వ భూమికి ఆల్రెడీ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా తీసుకున్నారు అంటే అధికారులు ఏ స్థాయిలో వాళ్ళకి సహకరించారు అనేది అర్థమవుతోంది. అడిగే నాథుడు లేకపోవడంతో ఇన్నాళ్లు ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. ఇక నుంచి మనం మరో సీన్కి మూవ్ అవుదాం. ఇక్కడ కనిపిస్తుంది మెడికల్ కాలేజీ. ఇది సర్వే నంబర్ 551/1 కింద ఉంది. 30 ఎకరాల ప్రభుత్వ భూమిలో మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోంది. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ మినహా వర్క్స్ అన్నీ పూర్తయ్యాయి. దీనికి ఆనుకునే జిల్లా పోలీస్ కార్యాలయం కూడా నిర్మాణంలో ఉంది. అంటే కీలకమైన 2 ప్రభుత్వ భవనాలు పక్కపక్కనే, అది ఒకే సర్వే నెంబర్లో ఉన్నాయి. దాంతో ఈ ఏరియాలోనూ భూముల ధరలు కొండెక్కాయి. రేట్లు అంతలా పెరిగాక మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఊరుకుంటారు కదా? అస్సలు ఊరుకోలే. మెడికల్ కాలేజీ కోసం వేసిన రోడ్డు పక్కనే ఉన్న భూమిలో బోర్డు పాతేశాడు. అందుకోసం మెడికల్ కాలేజీ అలైన్మెంట్ని చేంజ్ చేయాలని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిమాండ్ చేశారు. అలా కాదు సార్ అని అధికారులు చెబుతుంటే వాళ్లపైనే అసహనం వ్యక్తం చేశారు. ఒక్కసారి ఆ వీడియో మీరు కూడా చూసేయండి. ఆ బిల్డింగ్ పాయింట్ ఫిక్సప్ చేసేసి ఆ బిల్డింగ్ తోటి ఈ లైన్ రావాలి. సేమ్ మెథడ్ పనిచేస్తాను. ఇప్పుడు మనం ఇట్లా చేసినాం. యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఆగా ఇప్పుడు మనం బయ్యారం వెళ్లే దారిలోని గుమ్మడూరు గ్రామ పరిధిలో ఉన్నాం. ఇక్కడ సర్వే నెంబర్లు 18, 19, 20లలో దాదాపు 40 ఎకరాల భూమిని హాంఫర్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ జేసీబీలతో చదును చేయించే పనులు కూడా సాగుతున్నాయి. ఇదంతా కూడా శంకర్ నాయక్ బినామీల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. పక్కనే ఉన్న కొండల్ని సైతం ఆ భూబకాసురులు తొలగిస్తున్నారు. ఆ కొండల్ని క్రషర్లకు తరలిస్తూ అదో రకం దందా కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే జరుగుతోంది. భూములకు రక్షణగా ఉండాల్సిన రెవెన్యూ అధికారులు సాగిలపడిపోయారని అర్థమవుతోంది. మహబూబాబాద్ నుంచి కురవ వెళ్లే మెయిన్ రోడ్లో కలెక్టరేట్ ఉంది. దానికి ఆనుకునే సర్వే నెంబర్ 287లో దాదాపుగా 30 ఎకరాల ప్రభుత్వ భూమిని శంకర్ నాయక్ అండ్ టీం మింగేసింది. అక్కడ గజం 30 నుంచి 40 వేలు నడుస్తోంది. అంటే కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూముల్ని వెంచర్లుగా మార్చేసి అమ్మేస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులొస్తే కొనుక్కున్న వాళ్ళు ఏమైపోవాలి అన్న జ్ఞానం కూడా శంకర్ నాయక్ అన్న టీంకి లేకుండా పోయింది. ఇక ఆర్తే గార్డెన్ పరిధిలో వచ్చే సర్వే నెంబర్ 255లోనూ 60 ఎకరాలు కబ్జా చేశారు. ఈ సర్వే నెంబర్లలోని భూములన్నీ కూడా ప్రస్తుతం ఇతర వ్యక్తుల పేర్ల మీదనే రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ కావు కాబట్టి పక్క గ్రామాల సర్వే నెంబర్లు వేసి మరీ రికార్డులు తారుమారు చేశారు. ఇందుకు అధికారులు ఏ మేరకు సహకరించారో అర్థం చేసుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే, ఆయన టీం హరితహారం పేరుతో చెట్లను పెడుతూనే మరోవైపు కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని స్వాహా చేసేస్తున్నారు. మానుకోట జిల్లా కేంద్రమే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు మండలాల్లోని ప్రభుత్వ భూమిని కూడా కబ్జాకు పెట్టేస్తున్నారు. శంకర్ నాయక్ ఎమ్మెల్యే కాకముందు బీఆర్ఎస్లో ఓ కార్యకర్తగా ఉన్నాడు. ఎప్పుడైతే 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడో అప్పట్నుంచే వివాదాల్లో తలదోడ్చడం మొదలుపెట్టాడు. అప్పటి జిల్లా కలెక్టర్ ప్రీతితో గొడవలు పెట్టుకుని ఆఫీసర్ బదిలీ అయ్యేలా చేశాడు. కింది స్థాయి సిబ్బంది, అధికారులతో దురుసుగా వ్యవహరించడంతో పాటు రౌడీయిజం, గూండాయిజంతో నియోజకవర్గంలో హల్చల్ చేశాడన్న ఆరోపణలున్నాయి. ఆయన పేరు చెబితే వచ్చే భయం నుంచే కబ్జాలకు తెరతీశాడన్న ప్రచారం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా కబ్జాలు చేస్తున్నాడు. ప్రభుత్వ భూములైతే గుడిసెలు వేయించటం, ప్రైవేట్ అయితే భయపెట్టి సంతకాలు పెట్టించుకోవడం లాంటివి చాలానే చేశాడని తెలుస్తోంది. శంకర్ నాయక్ అరాచకాల గురించి జిల్లాలో పనిచేసిన ప్రతి ఒక్క అధికారికి తెలుసు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇన్నాళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సందర్భం. ఇప్పుడు మాజీ అయిపోయారు. అయినప్పటికీ ఆయన మాట ఎందుకు చెల్లుబాటు అవుతుంది అనేది ఇక్కడ పాయింట్. వాస్తవానికి ఇప్పుడు మనం చెప్పిన భూములన్నీ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూములుగా ఉన్నా వాస్తవానికి అవన్నీ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. ఓవరాల్గా ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం అధికారులపైనే ఉంది. ఇప్పటికైనా శంకర్ నాయక్, అతని బినామీల చెరలో ఉన్న భూముల్ని విడిపించాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి.